సమూవేలు మొదటి గ్రంథము 29వ అధ్యాయం. ఫిలిస్తీయ దొరలు దావీదును వెళ్ళగొట్టించుట. ఫిలిస్తీయులు ఆఫెకు వద్ద మోహరించియుండిరి. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలు నీటిబుగ్గ దగ్గర సైన్యమును చేర్చిరి. ఫిలిస్తీయ దొరలు 100 మందితో 1000 మందితో వీరుల బారులు తీర్చుకొని వచ్చిరి. ఆకీషు, దావీదు, అతని బలగము అందరికంటే వెనుక వచ్చిరి. దొరలు దావీదు పరివారమును చూచి, ఈ హెబ్రీయులు ఎవరని ఆకీషునడిగిరి. ఆకీషు, ఇతడు ఇశ్రాయేలు రాజగు సౌలు సేవకుడు దావీదు. 7 ఏడాదికి పైగా నా కొలువున ఉన్నాడు. నా పంచ చేరినప్పటి నుండి నేటి వరకు ఇతని యందు దోషమేమయూ కనిపించలేదు అని చెప్పాను. కాని ఫిలిస్తీయ దొరలు ఆకీషుపై ఆగ్రహించి, వీనిని వెంటనే పంపివేయుం. ముందుగా నీవు చెప్పిన తావుకు వెడలిపోనిమ్ము. దావీదు మనతో రాతగదు. పోరాటము ఆరంభమైన పిదప ఇతడు మనపై తిరుగబడును. తన యజమానుని అనుగ్రహము వడయుటకై వీడు మన వారి తలను తెగనరకకుండునా? ఈ దావీదును గూర్చియే గదా నాడు స్త్రీలు నాట్యమాడుచు సౌలు 1000 మందిని సంహరించెను, కాని దావీదు 10,000 మందిని సంహరించెను అని గానము చేసినది అనిరి. ఆకీషు దావీదుతో, సజీవుడైన యావే తోడు, నా కొలువున చేరినప్పటి నుండి నేటి వరకు నీ యందు నేరమేమియూ కనబడదు. నీవు ఉత్తముడవు కనుక దండున నాతో నుండుట మేలు. అయినను ఈ దొరలకు నీవనినా గిట్టదు. నీవిక నిశ్చింతతో వెడలిపొమ్ము, వీరిని చిర్రుబుర్రులాడింపనేలా అనెను. కాని దావీదు ఆకీషుతో, నేను ఏ దుష్కార్యము చేసి తిని నీ కొలువున చేరిన నాటి నుండి నేటి వరకు నా వలన దోషమేమైనా దొరలినదా? నేను యుద్ధమున నా దొర కొమ్ము కాచుకొని శత్రువులతో పోరాడవలదా అని అడిగెను. ఆకీషు అతనితో, నా కంటికి నీవు దేవదూత వలె నిర్దోషివి. అయినను అధికారులు నిన్ను యుద్ధముకు రానీయమనిరి. కావున నీవు నీ యజమానుని సేవకులు వేకువనే లేచి నేను చెప్పిన తావుకు వెడలిపొండు. నా కంటికి నీవు మంచివాడవి. నీవు మరొకలాగున భావింపవలదు. వేకువనే లేచి వెలుతురు చూపట్టగనే ఇంటికి వెడలిపొమ్ము అని చెప్పెను. కనుక దావీదు అతని అనుచరులు ప్రాతకాలముననే లేచి తెల్లవారకమునుపే ఫిలిస్తీయ దేశముకు మరలిపోయిరి. ఫిలిస్తీయుల దండు యెజ్రెయేలుకు పయనమైపోయెను. 30వ అధ్యాయం. అమాలేకీయులపై దాడి. దావీదు అనుచరులతో 3 నాళ్ళు పయనము చేసి స్వీయ నగరము చేరునప్పటికీ అమాలేకీయులు దక్షిణ దేశమునందలి గ్రామసీమపై దాడి సల్పి సిక్లాగును ముట్టడించి కాల్చివేసిరి. అచ్చటి స్త్రీలందరూ చెరగొని పోయిరి, కాని ఎవరినీ చంపలేదు. దావీదు అనుచరులతో నగరము చేరునప్పటికది కాలి బుగ్గియై ఉండెను. శత్రువులు వారి భార్యలను, కుమార్తెలను, కొడుకులను చెరపట్టిరి. కనుక దావీదు అతని అనుచరులు శోకము పట్టలేక పెద్ద పెట్టున ఏడ్చిరి. ఓపిక ఉన్నంత వరకు విలపించిరి. దావీదు భార్యలిద్దరూ, అనగా యెజ్రెయేలు నుండి వచ్చిన అహీనోవము, కర్మెలు నుండి వచ్చిన నాబాలు వితంతువు అబీగాయిలు బందీలైరి. దావీదు చాలా బాధపడెను. కుమార్తెలను, కొడుకులను కోల్పోవుటచే జనులు మిక్కిలి కోపము తెచ్చుకొని దావీదును రాళ్ళు రువ్వి చంపజూచిరి. కాని దావీదు కొలుచు యావే అతనికి ధైర్యము కలిగించెను. అతడు అహీమెలెకు కుమారుడు యాజకుడు అబ్యాతారును చూచి, యావే చిత్తము తెలియజేయు ఎఫోదును కొనితెమ్మనగా అతడు దానిని కొనివచ్చెను. దావీదు, నన్నీ దండును వెన్నాడముందువా? నేను వారిని పట్టుకోగలనా అని యావేనడిగెను. ప్రభువు, వెన్నాడుము, నీవు వారిని పట్టుకొని నీ జనులందరూ విడిపింతువు అని సెలవిచ్చెను. కనుక దావీదు తన చెంతనున్న 600 మందితో బయలుదేరి బేసోరు లోయ చేరెను.
200 మంది మిక్కిలి అలసి లోయ దాటలేక అక్కడనే ఉండిపోయిరి. మిగిలిన 400 మందితో దావీదు శత్రువుల వెదకబోయెను. దావీదు అనుచరులు పొలమున ఒక ఐగుప్తీయుని కనుగొని యజమాని వద్దకు కొనివచ్చిరి. అతనికి అన్నపానీయములను ఇచ్చిరి. అత్తిపండ్ల కొడుములను 2 ఎండు ద్రాక్ష పండ్ల గుత్తులను వాని ముందు పెట్టిరి. ఐగుప్తీయుడు వానిని తిని తేరుకొనెను. అతడు 3 నాళ్ల నుండి తిండి తినలేదు, గుక్కెడు నీళ్లైనా త్రాగలేదు. దావీదు వానిని, నీవెవరి సేవకుడవు, ఎక్కడ నుండి వచ్చుచున్నావు అని అడిగెను. వాడు, నేను ఐగుప్తీయుడను, అమాలేకీయ యజమానునకు ఒకనికి ఊడిగము చేయుచుండువాడను. నేను త్రోవలో జబ్బుపడగా యజమానుడు 3 నాళ్ల క్రితము నన్నిట వదిలివేశను. మేము కెరేతీయులు, యూదీయులు, కాలేబీయులు వసించు పల్లెపట్టులను దోచుకొని సిక్లాగును కాల్చి బూడిదపాలు చేసితిమి అని చెప్పెను. దావీదు అతనితో, నన్ను నీ దోపిడీ గాండ్ర యొద్దకు కొనిపోయేదవా అని అడిగెను. వాడు, నన్ను చంపనని నా యజమానికి అప్పగింపనని దేవుని పేర ఒట్టు పెట్టుకుందువేని నిన్ను వారి చెంతకు కొనిపోయేదను అనెను. వాడు దావీదును దోపిడీ గాండ్ర యొద్దకు కొనిపోయేను. వారు యోదా నుండి, ఫిలిస్తీయా దేశము నుండి దోచుకొని వచ్చిన సొమ్మును చూచుకొని సంతోషము పట్టజాలక తినుచు త్రాగుచు తందనాలాడుచు విడివిడిగా చెదరియుండిరి. దావీదు ఉదయము నుండి సాయంకాలము వరకు, సాయంకాలము నుండి మరునాటి ఉదయము వరకు శత్రువులను హతమార్చెను. వారిలో 400 మంది మాత్రము ఒంటెలనెక్కి పారిపోయిరి. మిగిలిన వారెవ్వరూ తప్పించుకోలేదు. అతడు అమాలేకీయులు చెరగొనిపోయిన వారిని విడిపించెను. తన భార్యలను కూడా విడిపించుకొనెను. పెద్దవారు గాని చిన్నవారు గాని, కొడుకులు గాని కుమార్తెలు గాని ఎవ్వరునూ తప్పిపోలేదు. కొల్ల సొమ్ము గాని, శత్రువుల సొంతము చేసుకొన్న సొమ్ము గాని ఏమియూ తప్పిపోకుండా దావీదు అంతయు ప్రోగు చేసుకొని వచ్చెను. దావీదు జనులు గొర్రెల మందలను, గొడ్ల మందలను విడిపించుకొని అతనికి ముందుగా నడిపించుకొని వచ్చిరి. ఇది దావీదు కొల్ల సొమ్ము అని కేకలిడిరి. దావీదు అలసటచే తనను అనుసరింపలేని వారిని 200 మందిని బేసోరు లోయ వద్ద విడిచి వెళ్ళెను గదా. అతడు తిరిగి వచ్చి వారిని కలుసుకొనెను. వారు దావీదును అతని పరివారమును చూచి ఎదురుపోయిరి. దావీదు వారిని కుశలమడిగెను. కాని దావీదు పరివారమునందలి దుర్మార్గులు మాత్రము, వీరు మనతో రాలేదు కనుక మనము కొని వచ్చిన దోపిడీ సొమ్ములో వీరికి భాగమియ్యరాదు, వలయునేని వారు తమ తమ భార్యలను పిల్లలను తీసుకొని వెళ్ళిపోవచ్చును అనిరి. దావీదు వారితో, సోదరులారా, ప్రభువు మనలను కాపాడెను. పట్టణము మీద పడిన దోపిడీ గాండ్రను మన చేతికప్పగించెను. ఇంత సొమ్మును మన వశము చేశాను. ఇప్పుడు ఆ సొమ్ములో వీరికి భాగము లేదనరాదు. మీరు చెప్పిన మాటలు ఎవరొప్పుకొందురు? యుద్ధముకు పోయిన వారికి ఎంతో, సామానులకు కావలి కాచిన వారికిని అంతే. అందరూ సమముగానే పంచుకోవలయును అనెను. నాడు దావీదు ఈ నియమము చేసెను. నేటికిని ఇశ్రాయేలీయులలో ఈ నియమము చలామణి అగుచునేయున్నది. దావీదు సిక్లాగు చేరిన పిమ్మట దోపిడీ సొమ్ములో కొంతపాలు యోధాదేశపు పెద్దలకు, తన స్నేహితులకు పంపించెను. మేము ప్రభువు శత్రువుల నుండి కొనివచ్చిన సొమ్ము నుండి మీకు కానుకలు పంపుచున్నాము అని చెప్పించెను. బేతేలు, నెగేబులోని రామోతు, యాతీరు, అరోయేరు, సిప్మోతు, ఎష్టమోవా, రాకాలు, ఎరాహ్మేయేలు పట్టణములకు, కేనీయ పట్టణములకు, హోర్మా, కోరోషాను, అతాక, హెబ్రోను మొదలైన పట్టణములకు, తాను తన అనుచరులు వసించిన నగరములకు దావీదు కానుకలు పంపించెను. 31వ అధ్యాయము. సౌలు గిల్బోవా యుద్ధమున మరణించుట. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో పోరాడిరి. కాని
ఫిలిస్తీయులు వారిని ఓడించి గిల్బోవా కొండ మీద మట్టుపెట్టిరి. ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను చుట్టుముట్టిరి. సౌలు తనయులైన యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ రణమున కూలిరి. సౌలు చుట్టూ పోరు ముమ్మరమయ్యెను. కొందరు విలుకాండ్రు సౌలుపై బాణములు గుప్పించిరి. అతడు గాయపడి నేలపై కూలెను. సౌలు తన అంగరక్షకునితో, నన్ను నీ బాకుతో పొడిచి చంపుము, లేదేని సున్నతి సంస్కారము లేని వారు నా మీదబడి వేళాకోళము చేయుదురు అనెను. కాని అతని అంగరక్షకుడు మిక్కిలి భయపడి అడుగైనా కదల్పడయ్యెను. సౌలు తన కత్తిని దూసి దాని మీద పడి ప్రాణములు వదలెను. యజమానుడు ఈ విధముగా ప్రాణములు విడుచుట చూచి సౌలు అంగరక్షకుడు కూడా తన సొంత కత్తి మీద పడి అసువులు బాసెను. ఆ రీతిని సౌలు, అతని 3 కుమారులు, అంగరక్షకుడు అందరూ ఆనాడే ప్రాణములు కోల్పోయిరి. కొండకు ఆవలి వైపు లోయలోనూ యోర్దాను సీమలోనూ వసించు ఇశ్రాయేలీయులు తమ వారు రణము నుండి పారిపోయిరని సౌలు కుమారులతో మడిసెనని విని స్వీయ నగరములను వీడి పలాయుతులైరి. ఫిలిస్తీయులు వచ్చి ఆ నగరములలో వసించిరి. మరునాడు ఫిలిస్తీయులు చచ్చిన వారి బట్టలు ఊడదీసుకొని పోవుటకు వచ్చిరి. సౌలు 3 కుమారులతో గిల్బోవ కొండపై చచ్చిపడియుండట చూచిరి. వారు అతని తల తెగనరికిరి, ఆయుధములు ఊడ్చిరి. తమ దేవతలకు పౌరులకు విజయవార్తలు చాటి చెప్పుటకు దేశము నలుమూలలకు దూతల నంపిరి. సౌలు ఆయుధములను అష్టారోతు దేవళమున పదిలపరచిరి. అతని కళేబరమును బేత్షాను ప్రాకారముకు వేలాడగట్టిరి. యాబేషు గిలాదు పౌరులు ఫిలిస్తీయులు సౌలును అవమానపరిచిరని వినిరి. వారి నగరమునందలి వీరులందరూ బయలుదేరి రాత్రి అంతయు ప్రయాణము చేసిరి. సౌలు శవమును అతని కుమారుల శవములను బేత్షాను ప్రాకారము నుండి దింపి యాబేషుకు కొనివచ్చి అచ్చట దహనము చేసిరి. వారి అస్థికలను యాబేషు చెట్టు క్రింద పాతిపెట్టి 7 నాళ్లు ఉపవాసముండిరి. 18వ కీర్తన. విజయ గీతము. ప్రభూ, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నా బలము నీవే. ప్రభువు నాకు శిల, కోట, నా దేవుడు, నన్ను ఆపదల నుండి రక్షించువాడు. నేను అతని మరుగుజొత్తును. ఆ ప్రభువు నాకు దుర్గము, డాలు, రక్షణ సాధనము, ఆశ్రయస్థానము. నేను ప్రభువునకు మొరపెట్టగా అతడు నన్ను శత్రువుల నుండి కాపాడెను. అతడు స్తుతింపదగిన వాడు. మృత్యులోక తరంగములు నన్ను చుట్టుముట్టెను. అధోలోక ప్రవాహములు నన్ను భయపెట్టెను. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనెను. మృత్యుబంధములు నన్ను పెనవేసుకొనెను. నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని, నా దేవుని వేడుకొంటిని. అతడు తన దేవాలయము నుండి నా వేడుకోలు ఆలించెను. నా మొర అతని చెవిని పడెను. అప్పుడు ప్రభువు కోపోద్రిక్తుడు కాగా భూమి కంపించి దద్దరిల్లెను. పర్వతముల పునాదులు వనకెను. అతని నాసికారంధ్రముల నుండి పొగలు ఎగసెను. అతని నోటి నుండి సర్వమును దహించు జ్వాలలును గనగనమండు నిప్పు కణికలును బయల్వెడలెను. ప్రభువు ఆకాశమును తెరవలే తొలగించి క్రిందికి దిగి వచ్చెను. అతని పాదముల క్రింద కారు మబ్బులు క్రమ్మియుంటెను. అతడు కెరూబు దేవదూత మీద స్వారీ చేయుచు వచ్చెను. వాయువు రెక్కల మీద ఎక్కి శీఘ్రముగా విచ్చేసెను. అంధకార తెర అతనిని క్రమ్మియుంటెను. దట్టమైన నల్లని నీలి మబ్బులు అతనికి గుడారమై ఉండెను. అతని ముందట మెరపులు మెరసెను. వాని నుండి వడగండ్లును గనగనమండు నిప్పు కణికలను వెడలెను. ప్రభువు ఆకాశము నుండి గర్జించెను. మహోన్నతుని ధ్వని వినిపించెను.
అతడు బాణములు రువ్వి శత్రువులను చిందరవందర చేసెను. మెరపులు విసరి వారిని చీకాకుపరచెను. ప్రభూ, నీవు శత్రువులను గద్దించుచు నీ నాసికారంధ్రముల నుండి ఉగ్ర శ్వాసమును విడువగా సముద్ర గర్భము తేట తెల్లముగా కనిపించెను. జగత్తు పునాదులు స్పష్టముగా చూపట్టెను. ప్రభువు ఆకాశము నుండి దిగివచ్చి తన చేతితో నన్ను పట్టుకొనెను. అగాధ జలరాశిలో నుండి నన్ను బయటికి లాగెను. బలాఢ్యులైన నా ప్రత్యర్థుల నుండి, నన్ను ద్వేషించు విరోధుల నుండి అతడు నన్ను కాపాడెను. వారు నాకంటెను బలవంతులు. నాకు ఆపద వాటిల్లినప్పుడు శత్రువులు నా మీదికెత్తి వచ్చిరి. కాని ప్రభువు నన్ను ఆదుకొనెను. అతడు నన్ను విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చెను. నేననిన ప్రభువునకు ఇష్టము కనుక నన్ను కాపాడెను. నేను ధర్మమును పాటించితిని కనుక ప్రభువు నన్ను సన్మానించెను. నేను నిర్దోషిని కనుక నన్ను బహూకరించెను. నేను ప్రభువు ఆజ్ఞలకు విధేయుడనైతిని. దుష్టపూరితముగా ఆయన నుండి వైదొలగనైతిని. నేనతని విధులనెల్లా పాటించితిని. అతని ఆజ్ఞలనే మాత్రము మీరనైతిని. అతడు నన్ను దోషరహితునిగా ఎంచెను. నేను కిల్బిషమునకు దూరముగా ఉంటిని. నేను ధర్మవర్తనుడను గనుక ప్రభువు నన్ను సత్కరించెను. నా విశుద్ధ వర్తమునకు తగినట్లుగా నాకు ప్రతిఫలమొసగెను. ప్రభూ, నీవు నీతిమంతుల పట్ల నీతిమంతుడవుగాను, ఉత్తముల ఎడల ఉత్తముడవుగాను మెలగుదువు. విశుద్ధుల పట్ల విశుద్ధుడవుగాను, కపటాత్ముల ఎడల కపటముగాను వర్తింతువు. నీవు వినయాత్ములను రక్షింతువు, పొగరు బోతులను మన్నుగరపింతువు. ప్రభూ, నీవు నా దీపమును వెలిగింతువు, నా త్రోవలోని చీకటిని తొలగింతువు. నీ బలముతో నేను శత్రుసేనలను జయించి వారి దుర్గములను స్వాధీనము చేసుకొందును. ఈ దేవుని మార్గములు పరిపూర్ణమైనవి, ప్రభుని వాగ్దానములు నమ్మదగినవి. తనను ఆశ్రయించిన వారిని అతడు డాలువలే కాపాడును. ప్రభువు తప్ప దేవుడెవడు? ఆ దేవుడు తప్ప మనలను ఆధారశిలగా కాపాడువాడెవడు? నాకు బలము దయచేయు దేవుడతడే. నా మార్గమును సురక్షితము చేయువాడతడే. అతడు నా పాదములను జింక పాదముల వలె దృఢము చేసెను. నేను జారి పడకుండా కొండ కొమ్మున నిల్చున్నట్లు చేసెను. అతడు నాకు యుద్ధము చేయుటకు తర్ఫీదునిచ్చెను కనుక నేను బలిష్టమైన ధనస్సును ఉపయోగింపగలిగితిని. నీవు నాకు నీ రక్షణ డాలు నందించితివి. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ కరుణ వలన నేను గొప్పవాడనైతిని. నీవు నేను ఇరకాటమున చిక్కకుండునట్లు చేసితివి. కావున నేను కూలిపోనైతిని. నేను నా శత్రువులను వెన్నాడి పట్టుకొంటిని. వారిని నాశము చేసిన దాకా పోరు నుండి వెనుదిరగనైతిని. నేను వారిని పడగొట్టగా వారు పైకి లేవజాలరైరి. వారు ఓడిపోయి నా పాదముల చెంత పడిరి. రణమున పోరాడుటకు నీవు నాకు శక్తిని వసగితివి. నా శత్రువులు నాకు లొంగిపోవునట్లు చేసితివి. నా విరోధులు నా ఎదుటి నుండి పారిపోవునట్లు చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను హతమార్చునట్లు చేసితివి. శత్రువులు మొరపెట్టిరి గాని వారిని రక్షించువాడెవడునూ లేడయ్యెను. వారు ప్రభువునకు మనవి చేసిరి గాని అతడి వారికి ప్రత్యుత్తరమియ్యలేదు. నేను వారిని గాలికెగిరిపోవు ధూళివలె పొడి పొడి చేసి తిని, వీధులలోని బురదను వలె నలుగద్రొక్కి తిని.
నా మీద తిరుగుబాటు చేసిన వారి నుండి నీవు నన్ను కాపాడితివి. అన్యజాతులకు నన్ను అధిపతిని గావించితివి. నేనెన్నడూనూ ఎరుగని జనులు నాకిప్పుడు దాసులైరి. వారు నా పేరు వినగనే నాకు విధేయులగుచున్నారు. అన్యజాతి ప్రజలు నాకు లొంగి దండము పెట్టుచున్నారు. అన్యులు ధైర్యము కోల్పోయి గడగడ వణకుచు తమ కోటల నుండి కదలి వచ్చుచున్నారు. ప్రభువునకు దీర్ఘాయువు, నా రక్షకునకు నమస్కృతులు. నన్ను కాపాడిన దేవునకు మహాస్తుతులు. అతని వలన నేను నా విరోధులను జయించితిని. అన్యజాతులు నాకు లొంగిపోయినవి. అతను నా శత్రువుల నుండి నన్ను విడిపించెను. నా మీదికి లేచువారి కంటే ఎక్కువగా నన్ను లేవనెత్తెను. హింసాత్ముల చెర నుండి నన్ను విడిపించును. కనుక ప్రభూ, అన్యజాతుల నడుమ నేను నిన్ను కొనియాడెదను. నీ దివ్య నామమును స్తుతించి కీర్తించెదను. ప్రభువు తన రాజునకు మహావిజయములు దయచెయ్యును. అతడు తాను ఎన్నుకొనిన దావీదునకును అతని సంతతికిని కలకాలము కరుణ చూపును.